జాయిన్ అయిపోండి ప్లీజ్. ఓకే, ఎస్ బబ్లు గారు స్టార్ట్ చేయండి. చాలా నర్వస్గా ఉంది. ఫస్ట్ థింగ్ రాజు గారికి, సుకుమార్ గారికి, ర్యాండీ గారికి, మాస్టర్కి, బాలాజీ అన్నయ్యకి, సీనన్నయ్యకి, చిరంభయ్య అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకెప్పుడు మర్చిపోని ఒక స్పెషల్ ఆర్య. అండ్ థ్యాంక్ యూ సుకు సార్, థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు. మాటలు అంటే మాకు మెమరీస్ కావాలి. మీకు ఆర్య అనగానే టక్కున గుర్తొచ్చే ఆన్ సెట్ మెమరీ ఏంటి? చాలా ఉన్నాయండి. స్పెషలీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్. ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు చెప్పింది చేద్దాం, ఎలా చేద్దాం, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి, నాకు ఫన్ రావాలి, డిఫరెంట్గా ఉండాలి. సరే సార్ అని చెప్తే చెప్పేవాడు, ఇది చెయ్యి సార్, ఇలాగా సార్ పడుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తా సార్, అబ్బా బాగుంది చెయ్యి చెయ్యి, ఇట్లా ప్రతి ఒక్కటి. ఆ స్టోన్స్ వేసేది కానీ, హీరో పక్కన వీళ్ళు అన్న బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటారు కదా, సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్. రేస్కి వెళ్తారు కదా, రేస్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా. సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న. చేతిలో కోక్ బాటిల్ ఉంది, అప్పటికప్పుడు స్పాట్లో, సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఆయన హీరో గారు పరిగెడుతున్నారు, బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి, నువ్వేం చేస్తావు, నొక్కేస్తా సార్, నొక్కేసి ఇట్లా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు ప్రతిదీ. ఓకే, అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి వర్క్ చాలా రోజులు. అందరూ మాస్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాలో బబ్లుగా గుర్తుపడుతూ ఉంటారు కదా బయట. యా, ఆర్య బబులే అంటారు. అదే, యా, వండర్ఫుల్ అండి, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిత్రం సీను గారు, యువర్ మెమరీస్. ఫస్ట్ మాట్లాడమంటే కొంచెం చిన్న టెన్షను. కొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండేది అనిపించింది. సరే, ఓకే. ఆర్య అనేది ఆర్యలో చేసిన వాళ్ళందరికీ, అందులో పనిచేసిన వాళ్ళందరికీ ఎంత పేరు. నాకు స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఒకటే సీను, కానీ 20 years తర్వాత ఇప్పటికీ ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యాలో యో యో అంటూ అది అనవా అని అడుగుతారు నన్ను. అంటే అది అంత గుర్తుండిపోయింది. సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్. అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక సీన్ కోసం అని అడిగారు, అప్పటికప్పుడు వచ్చాను. అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నాకు కాస్ట్యూమ్ కూడా లేదు, డ్రెస్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంట్, ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు, ఇది వేసుకో నీకు బాగుంటుందని చెప్తే ఆయన వేసి, అయితే ఆయన దగ్గర ఉండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గర ఉండి వేసారు. నాకు ఏంది ఇంత డెడికేషన్ వర్క్ మీద, అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. రాజుగారు, మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో మీరు అలాగే ఇంకా పెద్ద పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సుకుమార్ గారు, బన్నీ గారు, మీ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో. ఇప్పుడు రేపు వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది పుష్ప 2, చాలా పెద్ద హిట్ అయ్యి మీరు చాలా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దేవి చరణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయాస్ మీడియాస్కి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, అండ్ ఆల్ ద మీడియా పీపుల్ థ్యాంక్ యూ అలాట్. ముందుగా దిల్ రాజు గారికి, మా అన్నయ్య లాంటి సుకుమార్ గారికి, ఆర్య టీం మొత్తానికి ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆర్య రిలీజ్ అయ్యి 20 years అయినా కానీ ఆర్య అరే ఈ గుండోడు రా, ఆర్యాలో గుండోడు అంటుంటారు. ఇట్ గివ్స్ మీ ఏ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు అది ఆ మాట అని జనాలందరూ అంటుంటే ఇప్పటికీ స్టిల్ నౌ ఐఎమ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఇన్ విజయవాడ అండి. అరే ఈడురా ఆర్యాలో గుండోడు రైడు, అల్లు అర్జున్ పక్కన ఉంటాడే, ఎప్పుడు తింటూ ఉంటాడు, సెటర్లు వేస్తుంటాడు అంటుంటారు. అదే నాకు చాలా పెద్ద మెమరీ నాకు తెలిసి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ అన్నయ్యకి మాత్రం చాలా రుణపడి ఉన్నాను. ఆ టీం మొత్తానికి చాలా రుణపడి ఉన్నాను. నన్ను ఆ మూవీలో అంత బాగా ఎలివేట్ చేసి చూపించిన రత్నవేల్ సార్కి అయితే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు కో ఆర్టిస్ట్ శోభాలజీ గారు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి. టీమ్ ఆ మూవీ రన్ అవుతున్నంతసేపు వీ బోత్ యూస్ టు షేర్ లాడ్ ఆఫ్ థింగ్స్ అండి. నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఆయన ఉన్నాడు, బబులు, అండ్ అట్ ద సేమ్ టైం చిత్రం సీను. అండ్ ఇంకా నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లా. మేమందరం అయితే ఓల్డ్ అయిపోయాం, కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రం అలాగే ఉన్నారు.
అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలియట్లే. దిల్ రాజు గారు, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకే కదా అల్లు అర్జున్ గారు అక్కడ అన్నిటినీ పగలగొట్టి భయపెట్టేది. అంటే అప్పటి వరకు విలన్ గ్యాంగ్ వచ్చి హీరో మీద చేయేస్తే అలా కొట్టడము, ఫైట్స్ ఇవే చూసాము. కానీ జస్ట్ పక్కనున్న వాటిని బద్దలు కొట్టి భయపెట్టడం అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ సుకుమార్ గారి ద్వారానే వచ్చిందని చెప్పాలి. థ్యాంక్ అన్నా ఆడు మనల్ని కొట్టడానా, రికార్డులు బద్దలు కొడతాడు అల్లు అర్జున్. ఓ